బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన హదీసులను గురించి తెలుసుకుందాం. ఓ సహాబీ రజల్లాహు తాలా అన్హు అడిగిన ప్రశ్న, ఏ ఇస్లాం ఉత్తమమైనది అంటే ఇస్లాం నడవడికలలో ఏది మిన్నా అని అడిగిన ప్రశ్నకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిస్తూ, నీవు అన్నదానం చెయ్యి, ఎరిగిన వారికి ఎరుగని వారికి కూడా సలాం చేస్తూ ఉండు అని ఉద్బోధించారు. హజరత్ అబ్దుల్లా బిన్ సలాం రజియల్లాహు తాలా అన్హు వారి ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు నేను ఆయన సన్నిధికి హాజరయ్యాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఖారవిందం చూడగానే ఇది ఓ అసత్యవాది ముఖం కాజాలదు అనే నిర్ణయానికి వచ్చాను. ఆ తరువాత నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట విన్న ప్రప్రథమ సూక్తి ఏదంటే, ప్రజలారా సలామును వ్యాప్తి చేయండి, భోజనాలు పెడుతూ ఉండండి, బంధువుల పట్ల సద్వర్తనతో మెలగండి, రాత్రి ప్రజలు నిద్రిస్తున్నప్పుడు నమాజు చేయండి, అప్పుడు మీరు స్వర్గంలో ప్రశాంతంగా ప్రవేశించగలరు. మరికొన్ని హదీసులను తెలుసుకుందాం. ఎవరి దురాగతాల నుండి ఆగడాల నుండి అతని పొరుగువాడు సంరక్షింపబడలేడో ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశింపజాలడు. ఎవరి నోటి ద్వారా చేతి ద్వారా ముస్లింలకు రక్షణ లభిస్తుందో అతనే ముస్లిం. విశ్వాసులంతా ఒక శరీరం లాంటివారు. కంటిలో బాధగా ఉంటే శరీరం మొత్తానికి బాధ కలుగుతుంది. తలలో బాధగా ఉంటే శరీరాన్నంతటికీ బాధ కలుగుతుంది. తనకు నచ్చిన వస్తువునే తన సోదరుని కోసం ఎంచుకోనంత వరకు ఏ వ్యక్తి అయినా ముస్లింగా ఉండలేడు. ఓ విశ్వాసి మరో విశ్వాసి విషయంలో ఓ కట్టడం లాంటివాడు. ఈ కట్టడంలోని ప్రతి భాగం మరో భాగానికి బలం చేకూరుస్తుంది. ఒకరికి మరొకరి ఎడల పరస్పరం వైషమ్యం ఉండకూడదు. పరస్పరం ఈర్ష్య పడకండి. ఒకరిని చూసి మరొకరు ముఖం త్రిప్పుకోకండి. అల్లాహకు దాసులై పరస్పరం సోదరులుగా మెలగండి. ఏ ముస్లిమైనా 3 రోజుల కంటే ఎక్కువగా తన సోదరునితో మాట్లాడకుండా ఉండటానికి వీల్లేదు. ఓ ముస్లిం మరో ముస్లింకు సోదరుడు. అతడు అతనిపై జులుము చేయడం గాని అతణ్ణి అతని శత్రువుకు అప్పజెప్పడం కానీ జరగకూడదు. ఏ వ్యక్తి అయితే తన సోదరుని అవసరం తీర్చటానికి తాపత్రయపడతాడో అల్లాహ్ అతని అవసరాన్ని తీరుస్తాడు. ఏ ముస్లిం అయితే మరో ముస్లిం యొక్క దుఃఖాన్ని పారద్రోలగలడో అల్లాహ్ ప్రళయదినం నాడు కలిగే దుఃఖాల్లో ఏదో ఒక దుఃఖాన్ని దూరం చేయగలడు. ఏ ముస్లిం అయితే మరో ముస్లిం యొక్క లోపాలను దాస్తాడో అల్లాహ్ ప్రళయదినాన అతని లోపాలను దాస్తాడు. భూవాసులపై కరుణించండి, మిమ్మల్ని ఆకాశవాసి కరుణిస్తాడు. తన పొరుగువాడు పస్తు ఉండగా తాను కడుపారా భుజించువాడు విశ్వాసి కాజాలడు. ముస్లిమును తిట్టటం, దుర్భాషలాడటం ఫిస్క్ అంటే మహాపాపం. అతనితో తలబడటం, దెబ్బలాడటం కుఫ్ర్ అంటే అవిశ్వాసం. ఇలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గంలో పడి ఉన్న ప్రజలను కష్టపెట్టే వస్తువును తొలగించడాన్ని దానంగా, విశ్వాసంలోని ఓ భాగంగానూ ఎంచేశారు. అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన ధర్మాలను చేయడానికి ప్రోత్సహించేవారు. దానికోసం లభించే పుణ్యఫలాలను ఏకరువు పెట్టడం వలన ప్రజల హృదయాలు ఆయన వైపునకు మొగ్గు చూపేవి. ఈ విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం ఇలా ఉంది: నీరు అగ్నిని చల్లార్చినట్లు దానం పాపాలను భస్మం చేస్తుంది. ఏ ముస్లిం అయితే నగ్న ముస్లింలకు వస్త్రాలు తొడుగుతాడో అల్లాహ్ అతనికి స్వర్గంలో ఆకుపచ్చ రంగు గల వస్త్రాలను తొడుగుతాడు. మరే ముస్లిం అయితే ఆకలితో బాధపడే ముస్లింకు అన్నం పెడతాడో అల్లాహ్ అతనికి స్వర్గ ఫలాలను తినిపిస్తాడు. ఇంకా ఏ ముస్లిం అయితే దాహార్తి అయిన ఓ ముస్లిం దాహాన్ని తీరుస్తాడో అల్లాహ్ అతనికి స్వర్గంలో సీలు వేయబడిన పరిశుద్ధ మధువును త్రాగిస్తాడు. నరకాగ్ని నుండి తప్పుకోండి. ఓ ఖర్జూరపు ముక్కను దానం చేసి అయినా సరే, అది కూడా లేకపోతే ఓ పరిశుద్ధమైన మాట పలికి అయినా సరే. దీనికి తోడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యాచన చేయకుండా జాగ్రత్త పడుండని బోధించారు. సహనానికి పొదుపుకు లభించే
పుణ్యఫలం గురించి వివరించేవారు. ఇతరుల ముందు చేయి జాపి యాచించడాన్ని అతని ముఖంపై పడే ఘాట్లుగా అభివర్ణించేవారు. అయితే నిజంగానే వివసుడైపోయి యాచించే వ్యక్తి ఆ కోవకు చెందడని చెప్పేవారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన హదీసులన్నీ సహీహి హదీసులు. ఈ హదీసులని బాగా అర్థం చేసుకొని వాటిని అమలుపరిచే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.